ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇంక ప్రెజెంట్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఈ డేటా సైన్స్ ఎగ్జాక్ట్. 3 ట్రెండింగ్‌లో ఉన్నాయి. అంటే వచ్చే 5 ఇయర్స్‌లో ఈ మూడింటిలో ఎక్కువ ఎందులో గ్రోత్ ఉంటుంది? సో ఆ 3 ఇంటర్లింక్డ్ అండి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు క్లౌడ్ లేకుండా ఏఐని ఏం చేయలేం. హ్మ్. ఎందుకు అంటే ఇప్పుడు ఒక డేటాని స్టోర్ చేయాలంటే క్లౌడ్ కావాలి. సో ఏఐ లేకుండా క్లౌడ్ని ఏం చేయలేం. ఎందుకంటే క్లౌడ్ అంటే క్లౌడ్ ఇండిపెండెంట్గా ఇట్ సెల్ఫ్ మనం ఏం చేయడానికి లేదు. ఒక డేటాని స్టోర్ చేసుకోవడానికి క్లౌడ్ యూస్ చేస్తాం, ఆ డేటాని ఆటోమేట్ చేయడానికి డివాప్స్ యూస్ చేస్తాం, ఆ డేటాని రిట్రీవ్ చేసుకుంటూ ఒక ఏఐ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్కి మనం క్రియేట్ చేసుకోవాలంటే ఏఐ యూస్ చేస్తాం. సో ఏఐ, క్లౌడ్, డివాప్స్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. అవును. ఇప్పుడు ఎజెంటిక్ ఏఎస్ అంటారు. రీసెంట్గా ఏంటంటే ఎజెంటిక్ ఏఎస్ అనేది మెయిన్. అంటే ఎజెంటిక్ ఏఎస్ అంటే ఒక టాస్క్ ఒక ఏజెంట్కి ఇచ్చేస్తాం. దట్ ఈస్ ద ఎజెంటిక్ ఏఐ అంటాం. ఇంకో టాస్క్ ఇంకో ఏజెంట్కి ఇచ్చేస్తాం. అవన్నీ ఇంటర్లింక్ చేస్తాం. సో ఇట్ కంప్లీట్స్ ద ప్రాసెస్. సో అది రొటేట్ అవుతూ ఉంటుంది, అది ఆటోమేట్ అవుతూ ఉంటుంది. సో ఏదైనా కూడా ఇంటర్లింక్ చేసుకుంటూ ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఇంటర్లింక్ చేసుకుంటూ ఉంటేనే విల్ హ్యావ్ ఎ కంప్లీట్ సైకిల్. సో ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి లేదు. సో ఒక ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఏని ట్రైన్ చేయాలని ఏదైనా చేయాలన్నా కూడా పైథాన్ యూస్ చేస్తాం మనం ఇప్పుడు. తర్వాత డివాప్స్ ఏదైనా ఆటోమేట్ చేయాలన్నా లేకపోతే ఇంటిగ్రేట్ చేయాలన్నా డివాప్స్ యూస్ చేస్తాం. CI/CD పైప్లైన్స్ అంటారు. డేటా సైన్స్ డీల్ చేయాలంటే డేటా అనాలిసిస్ చేస్తాం. అసలు ప్రెసెంట్ ఉన్న డేటాని ఇంకేమైనా అప్డేట్ చేయొచ్చా, లేదా దాన్ని ట్రైన్ చేయొచ్చా, లేకపోతే ఇంకేమైనా దానిలో పర్ఫెక్షన్ మన అవుట్పుట్ తీసుకురావడానికి ఏమైనా ట్రై చేయొచ్చా. సో ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇవన్నీ మనకి ఐడియా ఉంటేనే, ఇవన్నీ మనకి తెలిసి ఉంటేనే జాబ్ పరంగా స్కోప్ ఉంటుంది. ప్లస్ సాఫ్ట్వేర్లో డీల్ చేయాలంటే ఏదైనా ఒక కంపెనీ ఒక సాఫ్ట్వేర్ డీల్ చేయాలంటే ఒక క్లయింట్ నుంచి సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని దాన్ని కంప్లీట్ చేయాలన్నా కూడా ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. వాటన్నిటితో డీల్ చేస్తేనే